ఏం పంపించు స్కూల్ పోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదేవి వ్లాగ్స్. ఎట్లా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. సో ఈరోజు విషయం ఏంటంటే, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు. సో ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. ఎందుకంటే కొంచెం పని ఉండే. సో ఇంటి దగ్గర ఉన్నది పని కాస్త క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడైతే టైం చూసిరా, అక్కడ టైం వచ్చేసి 4 అవుతుంది, 3:35 అవుతుంది. సో ఈరోజు మా ఇద్దరు పాపలు స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట. పొద్దున నేనే పంపించేసిన స్కూల్లో. సో నా పని క్యాన్సిల్ అయిపోవడంతో నేను ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. వాళ్ళ మమ్మీ ఏమో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అన్న ఒక అతను హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళింది అనమాట. సో ఇప్పుడు నేను ఇంటికాడ ఉన్నాను కాబట్టి ఇప్పుడు మా చిన్న పాపని అయితే స్కూల్ నుంచి తీసుకురావాలి. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట స్కూల్కి నేను, చిన్న పాపని తీసుకురావడానికి. సో తన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. అంటే డైలీ వాళ్ళ మమ్మీ వెళ్తుంది కదా. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అనమాట. స్కూల్ స్టార్టింగ్లో మధ్యాహ్నం వరకే ఉండి ఇంకా వాళ్ళ మమ్మీతో పాటు వచ్చేసిందంట లంచ్ తర్వాత. సో ఇప్పుడైతే లంచ్ కూడా అక్కడే ఆమె ఒంటరిగానే చేసేసింది అనమాట. అక్కడ ఆయమ్మలు ఎవరో తినిపిస్తారంట లంచ్. సో మేము వెళ్తే మళ్ళీ మాతో పాటు ఏడ్చి వస్తుందని చెప్పేసి మేము వెళ్ళట్లేదు. లంచ్ బాక్స్ పొద్దునే పంపించేసినాము. సో ఇప్పుడైతే మా పాపనైతే స్కూల్ నుంచి తీసుకొస్తాను, ఓకేనా? సో తన రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇంకా ఇప్పుడు టైము బెల్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నర్సరీ వాళ్ళకి పంపిస్తారు ఒక 15 నిమిషాల ముందు. దాని తర్వాత మిగతా క్లాసులన్నీ వదిలేస్తారనమాట. సో నర్సరీ వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు కదా అందరూ, అందుకనే వాళ్ళని అయితే ముందు వదిలేస్తారు. సో ఇప్పుడైతే వాళ్ళని వదిలేస్తారు కాబట్టి తీసుకొని అయితే వచ్చేద్దాం. సో లెట్స్ గో. స్కూల్ అయితే ఇక్కడ దగ్గరే కదా, ఇక్కడ నుంచి పైన చూస్తే కనిపిస్తారు ఇంక వదిలేసిరో లేదనేది. సో చూసేసి ఒకవేళ వదిలేస్తే పోయి తీసుకొని వస్తా. నన్ను చూడంగానే సడన్గా ఎట్లా సర్ప్రైజ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడైతే అందరి పిల్లల్ని పంపిస్తారు ఒక్కొక్కరిని. సో చూపిస్తారు చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా. సో అందరూ చిన్నపిల్లల్ని ఫస్ట్ తీసుకొని వస్తారు. సో నేను కూడా వెళ్ళి తీసుకొని వస్తా. तस्लीम कैसे? अच्छा है. ఏం పంపించు. అయిపోయింది స్కూల్. వెరీ గుడ్. బ్యాగ్ కవర్. ఓకే, అయిపోయింది స్కూల్. అమ్మ చలో పంపిస్తున్నాను. 4-5 రోజులు అవుతుంది. ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఇక్కడ అయ్యో ఏమైంది? పల్లి పట్టించి చాక్లెట్ ఇచ్చిరా? 2 మమ్మల్ని నాకు కావాలి. వెరీ గుడ్ నాన్న. చూసుకున్నా ముక్కు వస్తే. ఓకే, వెరీ గుడ్. స్కూల్ అయిపోయింది, తీసుకొని వస్తాను ఇప్పుడు ఇంటికి. ఏడ్చినా? మంచిగా ఆడుకున్నావు, ఏడవలేదు కదా? వెరీ గుడ్ నా. నువ్వు చూడ అమ్మ ఫుల్ హ్యాపీగా ఉంది. ఓ అప్ప ఎస్. దేవాకి వస్తుంది ఇప్పుడు 1/2 అవర్ వెనక్కి వస్తుంది ఆమె గడ. అమ్మో భయం నాకు కోతులు. పాప వెరీ గుడ్. టమాటానా? ఎవరికి టమాటానా? ఎందుకురా? ఎవరిచ్చారు టమాటా? మరి టమాటా ఎవరిచ్చారు నీకు?
కీర తినలే. తినిందంట. తిన్నావా అన్నం? ఓకే, వెరీ గుడ్ నాన్న. ఎట్లా చేసినావు? ఓ ఓ అట్లా చేసినావా? పా లేదు, పూల షాప్ కడిపోయింది, వస్తుంది. ఏ లేదు, ఇప్పే చూయి. అమ్మ నీకు చూయిప్పడం వచ్చా? అందులో పెట్టేసాను పైన పెట్టి. ఎస్, వెరీ గుడ్. సాక్సులు గట్రా ఇంట్లో పెట్టాలి. నీకు వచ్చా సాక్సులు తీయచ్చారా? అమ్మ తీ. మట్టి ఉందా? అతి అమ్మ నీకు తీయనీకు వచ్చా సాక్సులు? అమ్మ నేను దేవక తీస్తుందేమో అనుకుని. ఇంకా దేవకకు రాదా? ఇట్లా తీయాలి. అయిపోయింది. ఇట్లా కొట్టలేదా? బ్యాగ్ లోపల పెట్టు, బ్యాగ్ తీసుకో లోపల పెట్టు. ఓకే చలో. అమ్మ బంగారు తల్లి స్కూల్కి వెళ్ళి వచ్చేసింది. లేదు సెంటు లేదు. ఏం చేస్తావు ఇప్పుడు? తిన్నావా? ఓకే నాన్న, గుడ్ గా. స్కూల్ పోయింది, స్కూల్ అయిపోయింది ఈమెది. ఇప్పుడు ఇంకా మళ్ళీ పెద్ద అమ్మాయి వేస్తుంది అనమాట. వాళ్ళకి ఇంకా ఇంకో 10 నిమిషాలు టైం ఉంది. ఆ 10 నిమిషాలలో వాళ్ళు కూడా వచ్చేస్తారు. నువ్వు కూడా వచ్చినావు. నొప్పైంది. నువ్వు వేరే లేవా స్కూల్లో? అమ్మ వెరీ గుడ్. నేను నీకోసం డ్యూటీకి వెళ్ళి జల్దీ వచ్చినా. ఎవరికి? నీకా? ఏదిరా నీ కారు? బ్యాగులు వేసుకున్నావా? నేను ఏదో లేదనుకున్నా. చూపెట్టు. బ్యాగ్లో దాచిపెట్టుకుని వచ్చినావా? వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. నువ్వు ఏం పెట్టించారు? 1 1 2. ఓకే. ఇక్కడ ఇదేంది? డాగ్. CD. ఓకే. ఏమున్నాయి? ఏది కార్? ఏది? ఏమైంది? లేదా? అయ్యో, ఎవరు తీసేసినట్టుర్రా? ఎవరు తీసుకురు? వాళ్ళు దొంగలు తీసుకున్నట్టు. లేదు లేదు నాన్న, నేనే కొనిపించిన కదా. లేదు, స్పూన్ ఉంది అందులో. పోంతి మళ్ళీ ఇంకోటి కొనిపిస్తా, సరేనా? ఓకే. అమ్మా వాటర్ బాటిల్ చిన్న కారు, పొద్దుగా కారు కొనిచ్చినాం కదా, ఆ కారు 2 తీసుకురా. అయిపోయిందా స్కూల్? బిల్లు కాకముందు వస్తారు అట్లా. చెప్పురా. అదే వాళ్ళు లోపలికి వచ్చారు. అయితే మా పాప ఇందాక స్కూల్కి తీసుకొచ్చాను కదా, బ్యాగ్లో వాటర్ బాటిల్ అది ఉండే. లేదు వాటర్ బాటిల్ ఇప్పుడు.
పొద్దున పోయేటప్పుడు కారు కొనిపించిండు చిన్నది, అది వాటర్ బాటిల్ లేవు, రెండు లేవు. స్కూల్లో ఉన్నాయంటే వెళ్ళింది. మళ్ళీ మా పెద్ద పాపకి చెప్పిన తీసుకురావడానికి పోయింది. మరి ఉందో లేదో వాటర్ బాటిల్ చూడాలి. ఉన్నాయంట. ఆమె తీసుకొని వస్తుంది స్కూల్లోకి వెళ్ళి. నువ్వు జల్దీ వస్తావు, మళ్ళీ చిన్నపిల్లలకు జల్దీ పంపిస్తారు వాళ్ళు, టీచర్ వాళ్ళు కదా. టీచర్ పంపించింది నిన్ను, పంపించేది నేను చూసిన. తిన్నా అన్నీ ఏంది అది వచ్చింది. ఏడ్చిందా స్కూల్లో? ఏమి అడగలేదు, మంచిగా ఉంది కదా. మా క్లాస్ లో ఒక ఆమె బర్త్డే అయితే 2 చాక్లెట్ ఇచ్చింది. ఒకటి నేను తిన్న, ఒకటి ఆమెకి ఇచ్చిన. అవునా, నువ్వు చాక్లెట్ తిన్నావా? మళ్ళీ చెప్పలేవు. పల్లిపట్టి తిన్నావా? మా క్లాస్ లో అయినా తెచ్చిండు, 2 తెచ్చిండు. స్కూల్లో పోయినప్పటి నుంచి ఒక్కొక్కసారి పల్లిపట్టి కొనిపి అన్నారు. అట్లయితే మా క్లాస్ అయిన దగ్గర సమాడిగా ఇచ్చిండు. పల్లిపట్టి కొనిపిమనొద్దు, నేను కొనిపిస్తే తిన్నాను. నీకు రోజు బ్యాగ్లో పెడతాను రోజు, ఓకేనా? కొనుక్కోదా? చలో 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 చలో. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. సో ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. మా పాప టోర్నమెంట్కి వెళ్తుందంట, కరాటా క్లాస్ వల్ల టోర్నమెంట్ అది పెట్టిరట. సో ఆ టోర్నమెంట్కి వెళ్తుందంట చెప్తుంది. బాయ్ 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 బాయ్.